శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాజాంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎట్టగడతారో నాకు తెలియదంటే మీరు నమ్మకం పెట్టి ఇవ్వండి, నేను చేసి చూపిస్తానన్నాడు. ఈరోజు ప్రపంచానికి ఆదర్శంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టారు. అది కట్టిన తర్వాత కాంపిటీషన్లో పోటీలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ వచ్చింది. రోడ్లు కానీ ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్లు కానీ వచ్చే పరిస్థితి వచ్చింది. సమర్థత అదే మరిగా బాగా కష్టపడి పనిచేయడం అలవాటు పెట్టుకున్నారు. సంవత్సరం ఒకసారి కుటుంబ సభ్యులందరినీ తీసుకుని మళ్ళా రాజాంకి వస్తున్నాడు. అది మంచి సాంప్రదాయం. మనం ఎక్కడ పుట్టామో ఆ జన్మభూమిని మరిచిపోతే మనం మనుషులమే కాదు. అలాంటి మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన మల్లికార్జునరావుని గట్టిగా అభినందించమని మిమ్మల్ని కోరుతున్నాం. అందుకని ఈరోజు మనం ఎన్ని చేసిన తర్వాత నేను వారిని అడిగాను, మీరు బ్రహ్మాండంగా చేశారు. ఈ రాజామని ఇప్పుడే వాళ్ళ ప్రిమిసెస్ అన్ని నేను చూశాను, చాలా బాగున్నాయి. హైదరాబాద్లో ఢిల్లీలో ఏ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయో దానికంటే మిన్నగా వాళ్ళ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ట్రైనింగ్ కానీ మొత్తం ఉంది. వారి అనుభవాన్ని ఉపయోగించుకుని మొత్తం ఈ యొక్క రాజాంని ఒక ఆదర్శ రాజాముగా తయారు చేయడానికి నేను ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవి గ్రామ సభలో మనం డిస్కస్ చేద్దాం. మల్లికార్జునరావు గారు కూడా మాట్లాడతారు, వారు కూడా ఇస్తారు. ఈరోజు నేను ఆలోచించేది, రాజకీయాలు ఎన్నికలప్పుడు నేను మంచి పని చేస్తే మీరందరూ ఓటేస్తారు. వేస్తారా లేదా? వేస్తారు. కానీ మంచి పని చేయడానికి అందరి సహకారం అవసరం. ఒక విధంగా ప్రభుత్వం చేసే పనికి స్వచ్ఛందంగా ఆ గ్రామంలో పుట్టిన వ్యక్తులు కానీ సిఎస్ఆర్ కానీ గ్రామం వార్డులో పార్ట్నర్స్గా చేరమని పిలిపించాం. మొన్నే విశాఖపట్నం యూనివర్సిటీ చదువుకున్నాడు. అంటే ప్రతి ఒక్క యూనివర్సిటీకి అల్యూమినా అంటే పాత విద్యార్థులతో ఒక ఆర్గనైజేషన్ పెడతాం. దాన్ని కూడా వారిని లీడ్ చేయమంటే ఒక పట్టుదలతో తీసుకుని రాబోయే ఒక్క సంవత్సరంలో 100 కోట్ల రూపాయలు కార్పస్ తయారు చేయడమే కాకుండా ప్రపంచంలో ఉండే మేలైన యూనివర్సిటీలన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ తీసుకొచ్చి కొలాబరేషన్ కూడా చేపిస్తున్నాడు. ఇవన్నీ కూడా వారికి ఉండే అనుభవం, వారికి ఉండే పరిచయాలు మన రాష్ట్ర అభివృద్ధికి కూడా ఉపయోగపడుతున్నాయి. దానికి వారిని అభినందిస్తూ ఆ విషయాలు మనం ఈ గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనో మనం మాట్లాడుకుంటాం. అంత మునుపు అందరూ లేచి నిలబడుకొని ప్రతిజ్ఞ చేయాలి. అందరూ జన్మభూమి మా ఊరు ప్రతిజ్ఞ చేస్తున్నారు. అందరూ కూడా ఆర్టిస్టులు కూడా అందరూ చేస్తారు. కుడి చేయి ముందర పెట్టుకోవాలి, గట్టిగా చెప్పాలి, మనస్సాక్షిగా చెప్పాలి. ఇక్కడ మొత్తం వినపడాలి, రాజా మొత్తం రీసౌండ్ రావాలి, అంత గట్టిగా చెప్పాలి. నవ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే నా కర్తవ్యంగా స్వీకరిస్తున్నాను. అందుకు అలుపులేని శ్రమ చేస్తాను. సంక్షోభం నుంచి సమృద్ధి వైపు అడుగులు వేస్తాను. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం నేను త్రికరణ శుద్ధిగా శ్రమిస్తాను. పుట్టిన గడ్డకు సేవ చేసుకుని అవకాశంగా భావించి జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఉత్సాహంతో ఉత్తేజంతో పనిచేస్తాను. క్రమశిక్షణతో కఠోర శ్రమ చేస్తాను. పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, అసమర్థతలపై రాజీ లేని పోరాటం చేసి గెలుపు సాధించి తీరుతాను. నా రాష్ట్రాన్ని కరువు రహిత, అవినీతి రహిత, ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవడానికి అహర్నిశలు ప్రయత్నిస్తాను.
కనిష్టంగా నగదు వినియోగించి గరిష్టంగా ఆన్లైన్ మొబైల్ కరెన్సీ లావాదేవీలు జరుపుతూ డిజిటల్ నగదు సమాజ స్థాపనకు కృషి చేస్తాను. మనకున్న అపారమైన వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకుని స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించేందుకు కృషి చేస్తాను. భూమి మీద పడి ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాల్ని పెంపొందించేందుకు పాటుపడతాను. 2016 సంవత్సరంలో నాకు జరిగిన మేలుకు కృతజ్ఞతతో ఉంటాను. ప్రకృతి, తల్లిదండ్రులు, జ్ఞాన ప్రదాతలు, సమాజం, ప్రభుత్వం ఈ ఐదింటి పట్ల నేను సర్వదా కృతజ్ఞతాభావంతో ఉంటాను. నా గ్రామాన్ని, నా వార్డుని సమస్యలు లేని సకల సదుపాయాలున్న స్మార్ట్ వార్డుగా, స్మార్ట్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకుంటాను. ఈ క్షణం నుంచి నా కర్తవ్య నిర్వహణకు అంకితమవుతాను. జై ఆంధ్రప్రదేశ్, జై జన్మభూమి. చాలా సంతోషం. అందరం కూడా ఇప్పుడు నోడల్ ఆఫీసర్ ఇక్కడే ఉన్నాడు. నోడల్ ఆఫీసరు గ్రామ సభ కండక్ట్ చేస్తాడు. ఇక్కడ లబ్ధిదారులు పిలిచారా? ఒక్కొక్కరిని లబ్ధిదారులు కూడా రమ్మనండి. మీరు ఇంట్రడ్యూస్ చేస్తారని సబ్జెక్ట్ వాళ్ళ ఆఫీసర్ని రమ్మనండి. ఏమేం కావాలనో వాళ్ళు ఏం చేశారు మీరు ఏమని చెప్తూ, మున్సిపాలిటీ ఉందా ఇక్కడంతా మున్సిపాలిటీ బెటర్, వార్డు కంటే కూడా మున్సిపాలిటీ సమీక్ష చేయండి. నగర పంచాయతీనే సమీక్ష చేద్దాం. మీరు ముందుగా కుటుంబ వికాసం కోసం పోదాం. అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. కుటుంబ వికాసం ఏమేమి పెన్షన్ సార్, ఎన్టీఆర్ భరోసా కింద NTR, తీసుకున్నాం. ఎస్ సార్. ఎవరు ఇది చేస్తున్నారు? కన్సర్న్ ఆఫీసర్ PDDRDA గారు సార్. అక్కడ కాదు, ఇక్కడ స్థానికంగా ఈ ఊర్లో ఎన్ని పెన్షన్లు ఇస్తున్నారు, ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఎలిజిబుల్ డిక్లేర్ చేశారు? నేనే సార్. చెప్పు. ఓకే, నువ్వు చెప్పు. దానిపైన పెట్టుకో. ఆ పక్క తీయండి, దాన్ని పక్క తీసి పెట్టుకో. దానిపైన పెట్టుకోండి కాగితాలు. బెనిఫిషరీ కూడా రమ్మను. మీరు ఆర్గనైజ్ చేసుకోవాలి కదా. లబ్ధిదారులు లేనట్టున్నారు, సరిగా రావాలి కదా. పిలిపించేవాళ్ళు అందరూ రమ్మను. మీ ఆఫీసర్లు చెప్పి రమ్మని చెప్పి. ఇప్పుడు పెన్షన్ సంబంధించి ఇక్కడ మనకి 6 మెంబర్స్ శిఖా సత్యవతి వితంతు పెన్షన్ సార్, దన్నాన రమణమ్మ వితంతు పెన్షన్ సార్, తాతపూడి బాలయ్య కొత్తగా ఇచ్చేటి. ఎస్ సార్. పాతవన్నీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు సార్. ఓకే, వాళ్ళందరూ ఇద్దాం సార్. ఈసారి మనం ఎలిజిబిలిటీ చేసి తర్వాత ఇమ్మన్నాను నేను వాళ్ళకు. ఎస్ సార్. పాత వాళ్ళని ఒకరిని ఇద్దరు పిలిపించండి. జనానిగా ఉండేవాళ్ళు, వాళ్ళు మాట్లాడతారు లాభం ఏంటని. సార్ వీళ్ళు అదే సార్ ఇప్పుడు తీసుకుంటుండి మాట్లాడవలసిన వాళ్ళు సార్. ఇప్పుడు పెన్షన్స్ తీసుకుంటుండి మాట్లాడవలసిన వాళ్ళు సత్యవతి, రమణమ్మ, దాలయ్య, సూర్యనారాయణ. రమణ్ అంటే మనం ప్రాజెక్ట్ ఆఫీసర్ కామేశ్వర గారు, ప్రాజెక్ట్ ఆఫీసర్ కామేశ్వర గారు పెన్షన్స్ బెనిఫిషరీస్ ని పిలవండి. ప్రాజెక్ట్ ఆఫీసర్ కామేశ్వర గారు రమ్మా. నీ పేరేంటమ్మా? ఈ పక్కన పడుకో. మైక్ తీసుకోమ్మా, మైక్ తీసుకో. మైక్ ఇవ్వండి. నీ పేరేంటమ్మా? హైమావతి అమ్మా. టీఆర్ఎఫ్ తరఫుని ఉపాధ్యక్షురాలుగా ఉన్నాను. నేను చంద్రన్ బీమా కలెక్షన్ చేశాను. చంద్రన్ బీమా మీరు పెట్టారు, మాకు పేదవాళ్ళందరికీ కూడాను మాకు బాగా అందరికీ అనుభవం ఇచ్చేశారు. అందుకోసం చంద్రన బీమా అమ్మ, నువ్వు ఒక్క నిమిషం కూర్చోమ్మా.
ఇప్పుడే పెన్షన్ వాళ్ళు రండి ఇట్లా. పెన్షన్ నువ్వేనమ్మా? ఏంటమ్మా, ఏంటి చెప్పు, నీ పేరేంటి చెప్పు. నా పేరు మహాలక్ష్మి అని సార్. ఏమ్మా? మహాలక్ష్మి, కాళీ మహాలక్ష్మి. ఏంటమ్మా నీకు? మా ఆయన గారు చనిపోయి 12 సంవత్సరాలు అయింది సార్. నాకు 200 పెన్షన్, ఇప్పుడు 1000 రూపాయల పెన్షన్ వస్తుంది సార్. మా పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు సార్, ఇద్దరు ఆడపిల్లలు. ఏం చదువుతున్నారమ్మా? ఒక పాప నర్సింగ్ చేస్తుంది, ఒక పాప ఇంజనీరింగ్ చేసింది సార్. పాప పెళ్ళి అయిపోయి మ్యారేజ్ అయింది. మేము ఈ లింకేజ్ వల్ల అమ్మాయికి కొంచెం మిషన్ కొనుక్కున్నాను, నేను మిషన్ కొడుతున్నాను, నాకు పెన్షన్ వస్తుంది సార్. మా పాప నర్సింగ్ చేస్తుందండి. మేము చాలా మేము బాగా లబ్ధి పొందాం సార్. ప్రతి ఒక్కరు మీరే సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్రతిసారి మాకు సీఎం మీరే కావాలని కోరుకుంటున్నాం సార్. నీకు ఇంకా ఆదాయం ఏముందమ్మా? ఓన్లీ మేము నువ్వు మిషన్ కుట్టు మిషన్, కుట్టు మిషన్ ఇంకేం లేదమ్మా? ఇంకేం లేదు సార్. ఒక అమ్మాయికి పెళ్లి చేసి ఒక ఒక అమ్మాయికి అమ్మాయికి పెళ్లి మ్యారేజ్ చేయాలి. చేస్తాం సార్. ఒక అమ్మాయి నర్సింగ్ చేస్తుంది సార్. మాకు పిల్లలు స్కాలర్స్తోనే చదువుకున్నారు సార్. మేము చాలా పేదవాళ్ళము, ఉండడానికి ఇల్లు ఉంది, అంతే, ఇంకేం లేదు. మా ఆయనగా చనిపోయి నేటికి 12 సంవత్సరాలు అయింది సార్. ఇప్పటికి పిల్లలు చిన్నప్పుడే చనిపోయారు ఆయన. మాకైతే చాలా లబ్ధి పొందుతున్నాం సార్. ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా నాకు ఈ కింద, అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ, మీ అందరి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎన్టీఆర్ భరోసా కింద మీరు చూశారు, ఇద్దరు ఆడపిల్లలు, భర్త చనిపోయి 12 ఏళ్ళు అయింది. అయితే భర్త చనిపోయినప్పటి నుంచి కూడా ప్లేస్ 200 పెన్షన్ నుంచి 200 రూపాయల నుంచి ఈ రోజు మనం 1000 రూపాయలు ఇస్తున్నాం. ఒక అమ్మాయికి పెళ్లి, అదేమ్మా, ఒక అమ్మాయికి పెళ్లి చేసింది, ఒక అమ్మాయికి పెళ్లి చేయాలి. కుట్టి మిషన్ పెట్టుకొని, ఇల్లు తప్ప ఎలాంటి ఆస్తి లేదు. ఆ కుట్టు మిషన్తోనే పిల్లలు చదివించింది. ఈరోజు మనం 1000 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి ఆవిడ ఆనందంగా ఉంది. ఇదే నేను కోరుకుంటున్నా. ఎవరైతే అండదండలు లేవో, ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతోనే ఈ పింఛన్ కార్యక్రమాన్ని, ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని తెలియజేసుకుంటూ 43 లక్షల మందికి ఇస్తున్నాం. ఇప్పుడు ఇంకా కొంతమందికి ఇస్తున్నాం. నేను ఒకప్పుడు పాదయాత్రలో చెప్పాను. పాదయాత్రలో నేను తిరిగినప్పుడు చాలా మందిని చూశాను, అనాథలను చూశాను, పిల్లలు చూసుకొని వాళ్ళని చూశాను. అందుకే నేను ఆలోచించాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉండాలని, అండగా ఉండాలని ఆ రోజే నిర్ణయించుకొని ముందుకు వచ్చాను. ఆ మాట ప్రకారం మీ పిల్లలు చూసుకోకపోయినా మీకు పెద్ద దిక్కుగా, పెద్ద కొడుకుగా మీకు పింఛన్లు పంపిస్తున్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మరిగా పోయిన నెలలో 1000 రూపాయలు 500 రూపాయలు రద్దు చేసిన దానివల్ల నేను బ్యాంకులో వేశాను. అది తీసుకోవాలంటే వీలు కాకుండా ముసలి వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఆర్బీఐతో చెప్పాను, బ్యాంకర్స్తో చెప్పాను, ఇది కుదరదు, ఈసారి మాత్రం పాత పద్ధతిలోనే ఇవ్వాలని మళ్ళీ పంచాయత్ సెక్రటరీల ద్వారానే, మున్సిపాలిటీ ద్వారానే మీ అందరికీ మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇస్తున్నాం. అది ఈ ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమ. ఎవరైతే చాలా అభాగ్యులుగా ఉన్నారో వాళ్ళని తప్పకుండా ఆదుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, పాపను బాగా చదివించమ్మా, నువ్వు కూడా ఆనందంగా ఉండి, ఆ విషయం సంతోషమ్మా. యాకల్ లక్ష్మమ్మ, తోట రవికుమార్ పెన్షన్స్. తోట రవికుమార్ ఎవరే? ఓకే, ఒక సరిపోతానండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ చెప్పు. నెక్స్ట్ చంద్రన బీమా ప్రయోజనం. ఎందవ గంగమ్మ, ముందు ఎందవ గురమ్మ. నువ్వేం కొత్తగా మాట్లాడుతున్నావు? రెండోది ఆహార భద్రత కదా, అదైనా కదా, మూడోది కదా చంద్రన బీమా. కదా సెకండ్ పాయింట్ ఆహార భద్రత కదా. ఎన్ని కార్డులు ఇస్తున్నావు ఏంటి అవన్నీ చెప్పినాక కదా. మరి నువ్వు అజెండా ప్రకారం వెళ్ళు, నీ ఓన్ అజెండా పెట్టుకుంటావు. మీకు అందరికి నేర్పించమన్నా చాలా. ఎవరే ఇక్కడ ఎంఆర్ఓ ఎవరు? కొంచెం కమాన్, నువ్వు మాట్లాడు. రేషన్ కార్డు మైక్ తీసుకొచ్చి చెప్పను, ఎక్స్ప్లెయిన్ చేయి. ఎక్స్ప్లెయిన్ చేయి. సార్ నమస్కారం సార్. మాకు 26,632 రేషన్ కార్డ్స్, ఓల్డ్ కార్డ్స్, ఎగ్జిస్టింగ్ కార్డ్స్ ఉన్నాయి సార్. దీంట్లో నగర పంచాయతీ సంబంధించి 9,032 కార్డ్స్ ఉన్నాయి సార్. కొత్తగా 1,544 కార్డ్స్ రావడం జరిగింది సార్. దీంట్లో
మన నగర పంచాయతీ సంబంధించి 634 కార్డ్స్ రావడం జరిగింది సార్. ఈ వార్డుకి 13వ వార్డుకి సంబంధించి 67 కార్డ్స్ వచ్చినాయి సార్. ఇప్పుడు మీరు చూస్తే ఒకసారి ఆ అమ్మాయిని మాట్లాడించండి. ఎవరికి ఇస్తున్నారు? కొమరపూరి శంకర్రావు. నువ్వేనా? నువ్వేం పని చేస్తావమ్మా చెప్పు. సార్ నేను ఒక చిరు వ్యాపారస్తుని సార్. చిన్న బడ్డీ ఉంది పవన్ షాపు. అయితే మన ప్రభుత్వం ఇప్పుడు సార్ మీరు వచ్చినందుకు మా రాజాంకి ఎంతో సంతోషకరంగా ఉంది. నేను మాట్లాడలేకపోతాను, అంత సంతోషం. ఒకసారి క్లాప్స్ కొట్టండి సార్ మన ముఖ్యమంత్రి గారికి. మనము ఇప్పుడు ఇందులో ఉన్నవన్నీ పాటిస్తే మనము అభివృద్ధి పొందుతాం, మన పిల్లలు అభివృద్ధి పొందుతారు. సార్ ఎప్పటికీ మనకే ముఖ్యమంత్రి గారు. చంద్రన్న పథకాలే మనం ఇది వినియోగించుకోవాలి, ఆచరించాలి, అనుసరించాలి. ఇదే నా ప్రార్థన. నాకు రేషన్ కార్డు వచ్చిన తర్వాత నేను, నా కుటుంబం, నా పాప ఎంతో సంతోషించి ఆయనిచ్చిన ఆ పథకం ద్వారా నేను ప్రతి నెల 1వ తేదీన గర్వకారంగా మన తెలుగుదేశం పార్టీ చంద్రన్న గారికి నమస్కారం పెట్టుకొని మేము తీసుకుంటున్నాం. ప్రతి నెల తీసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన ఈ యొక్క ప్రభుత్వానికి, తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, చంద్రన్న ఒకసారి క్లాప్స్ కొట్టండి. మన రాజ్యం చాలా బాగుపడుతుంది. ఇక్కడే ఉంటున్నాను కాబట్టి నాకు తెలుసు. నేను నా వయసు 13 సంవత్సరాల నుంచి నేను మన కళ్యాణరావు గారు పెద్ద బ్యాంకులో నుంచి టీడీపీ ద్వారా నేను కొనసాగుతున్నాను. ఇందుమూలంగా మీకు సెలవు తీసుకుంటూ మనం ఇదే ప్రభుత్వాన్ని మనం కొనసాగించాలి, కొనసాగిస్తున్నాము, జీవిస్తున్నాము.